హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గృహరుచులు. ఈరోజు నేను మీకు చూపించబోయే వంట పీతల పులుసు. ఈ పీతల పులుసు అంటే గోదావరి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో చూడండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకుని మిక్సీలో వేసుకోవాలి. అందులోనే 10 నుండి 12 వెల్లుల్లి రబ్బలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసుకుని చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవచ్చండి. ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ మిశ్రమాన్ని మొత్తం బరకగా మిక్సీ పట్టుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఇది వేడెక్కాక ఒక 3 గంటల వరకు ఆయిల్ పోసుకోవాలండి. పీతల పులుసుకి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది, అందులోనే దీని రుచి ఉంటుంది కూడా. ఇందులో కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు, అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి. ఇది బాగా వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకుని కొంచెం వేయించుకోవాలండి. ఈ పీతలు మనకి చాలా మంచి చేస్తాయండి. పీతల వల్ల పీతల్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అంతేకాకుండా ఇది మన పళ్ళకి ఎముకలకి చాలా బలమండి పీతలు. సో ఇందులోనే ఒక 4 పచ్చిమిరపకాయలు చీల్చుకుని వేసుకుని 4 పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి ఈ 4 వేసుకుని వేయించుకోవాలండి. కొంచెం వేయించుకున్న తర్వాత ఉప్పు, కారం బాగా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే పీతలు వేసుకోవాలి. పీతలు కొంచెం వేసుకుని ఇందులో పీతల్లో యాక్చువల్లీ డెక్కలు కూడా ఉంటాయండి. పీత డెక్కలు నేను తీసి పక్కన పెట్టుకున్నాను. పీత డెక్కలతో వేపుడు చేస్తారు, అది ఇంకా టేస్ట్ బాగుంటుందండి. అది వేరే వీడియో తీసాను, వీడియో తీసి నేను అది ఇంకో రోజు పోస్ట్ చేస్తాను. సో ఆ పీత డెక్కల వేపుడు కూడా అంతే బాగుంటుంది. సో ఇది ఇలా కలిపి పెట్టుకుని ఒక్కసారి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలండి. స్టవ్ మీద అలా వేయించాలి. కొంచెం మగ్గుతుంది ఆ ఉప్పు కారం పట్టేసి. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని నేను ముందే నానబెట్టుకున్నాను, బాగా నానుతుంది అని చెప్పేసి. అది ఆ చింతపండు పులుసు వేసుకోవాలండి. ఇందులో చింతపండు పులుసు చూసుకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఆ రుచి కూడా చూసుకోవాలండి. టేస్ట్ మొత్తం చింతపండు అంతా పులుసు పోసుకుని ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. 2 మినిట్స్ ఉంచి అసలు ఉప్పు, కారం, పులుపు అన్నీ ఈ స్టేజ్లోనే చూసుకోవాలన్నమాట. చూసుకుని ఒకవేళ పులుపు కానీ, ఉప్పు కానీ, కారం కానీ కొంచెం ఏమన్నా తక్కువైనా కూడా మనం ఇప్పుడు వేసేసుకోవచ్చు. ఇందులో ఒక వంకాయ కూడా వేసుకోవాలండి. వంకాయ కూడా పీతల పులుసులో చాలా బాగుంటుంది. వంకాయ ఒకటి, మామిడికాయ ఒకటి తింటే అద్భుతంగా ఉంటుంది పీతల పులుసులో. సో నా దగ్గర ఇంట్లో వంకాయలు ఉన్నాయి. సో ఒక వంకాయ వేసుకున్నాను. ఆ వంకాయ వేసుకుని ఒక మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ వరకు ఉంచుకోవాలండి. ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి పక్కన పెట్టేసుకోవాలి. నాకు ఈ చిక్కదనం సరిపోతుంది అనిపించింది. ఎందుకంటే పీతల పులుసు కొంచెం సాయంత్రం అయ్యే కొలది ఇంకా చిక్కగా అయిపోతుంది. సో లాస్ట్లో కొత్తిమీర వేసుకుని దింపేసుకుని కొంచెం వేడివేడి అన్నంలో ఈ పీతల పులుసు వేసుకుని తింటే